మనమందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, సహాయకుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మహాగణుడా, ప్రార్థన ఆలకించేవాడవు, ప్రార్థనకు ప్రతిఫలమిచ్చేవాడవు తండ్రి. మీ కృపచేత ఇంతవరకు మిమ్మను మహిమపరిచేటువంటి కృపనిచ్చావు నాయన. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా ఆత్మీయ జీవితములను మీ వాక్యము ద్వారా సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, మీ మంచి మార్గంలో నడవడానికి దేవా మీ కృపను, మీ సహాయాన్ని మాకు అందరికీ అనుగ్రహించి ఈ సమయాన్ని మీరు మాకు మేలుకరంగా చేసి దీవించుమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కొంచెం తగ్గించు. మనము అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనం 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేయటం జరిగింది. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకున్నది ఏంటనంటే 3 విషయాలు ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు అన్నది నేర్చుకున్నాం. రెండవది, వారిని తుచ్చమైన అభిలాషలకు వారిని ఏం చేశాడు? అప్పగించాడు అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా 28వ వచనములో వారిని తమ మనసులో దేవునికి వారు చోటియ్యలేదు కాబట్టి భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. ఎందుకు భ్రష్ట మనసుకు అప్పగించాడు? ఎందుకు తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడు? ఎందుకు వారిని అపవిత్రతకు అప్పగించాడు అని మనం ఆలోచన చేస్తే, ఇది దేవుడు మనుషుల పట్ల చూపించేటువంటి ఉగ్రతలలో భయంకరమైన ఉగ్రత అని మనం నేర్చుకున్నాం. ఎందుకు దేవుడు భయంకరమైన ఉగ్రతను మనుషుల మీద చూపించాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో మనుషులకు దేవుడు ఏం చేశాడు? ముందుగా తెలియచేశాడు. దేవుడు తన గురించి తాను బయలుపరుచుకోవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ముందుగానే తెలియచేస్తూ వచ్చాడు. దేవుడు ఉన్నాడు, ఆయనను ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని వారిలో పెట్టాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని వారి హృదయాల మీద రాశాడు. సృష్టి ద్వారా తను తాను బయలుపరుచుకున్నాడు. దేవుని మహిమ ద్వారా, లేకుంటే ఆయన శక్తి ద్వారా, ఆయన చేసేటువంటి కార్యాల ద్వారా దేవుడు ఉన్నాడని బయలుపరుచుకున్నాడు. అంతేకాదు, సృష్టిని సృష్టించి దేవుడు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి కూర్చోలేదు, కానీ సృష్టితో ఆయన సంబంధాన్ని కలిగి ఉండి సృష్టిని పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. అంతేకాదు, తన కుమారుని ద్వారా తను తాను ఈ లోకానికి బయలుపరుచుకున్నాడు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటాం. దేవుడు ఎవరు కూడా ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు,
అద్వితీయ రొమ్మునున్నటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తే తను తాను తండ్రిని ఏం చేశాడు? బయలుపరిచాడు, వ్యక్తం చేశాడు అని మనం నేర్చుకున్నాం. అయినా కానీ 6 పద్ధతుల్లో దేవుడు వారికి బయలుపరుచుకున్నా, దేవుడు తన సత్యాన్ని వారికి తెలియచేసినా వారు దేవుణ్ణి తెలుసుకోలేదు. తెలిసినా కానీ వారు ఏం చేశారు? దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవుని వారు అంగీకరించలేదు. దేవుని వారు వెంబడించడానికి వారు తీర్మానించుకోలేదు. గమనించండి, ఎప్పుడైతే దేవుడు బయలుపరచాలనుకున్నది బయలుపరిచిన తర్వాత, దేవుడు చెప్పాలనుకున్నది వారికి చెప్పిన తర్వాత కూడా, వారికి విషయం తెలిసిన తర్వాత కూడా వారి దేవుణ్ణి నిరాకరిస్తే, దేవుడు వారి మీద చూపించేటువంటి కోపము లేక ఉగ్రత ఏ స్థాయిలో ఉంటుందో మనం 24 నుండి 28 వరకు నేర్చుకున్నాం. ఇది పరిశుద్ధుడైన దేవుడు పాపం పట్ల లేక పాపి పట్ల చూపించేటువంటి సహజమైన గుణం. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపములో జీవించే వ్యక్తిని లేక పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి మీద దేవుడు తన సహజమైన గుణం ఏంటి? పవిత్రుడైన దేవుడు పాపాన్ని సహించడు. నీతిమంతుడైన దేవుడు అన్యాయాన్ని ఏమాత్రం ఒప్పుకోడు, సహించడు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఆయన సహజమైన గుణాన్ని, పవిత్రతను బట్టి వారి పట్ల ఆయన ఏం చేశాడు? చూపిస్తూ వచ్చాడు. అంతేకాదు, మనం గత వారంగా అంత ముందుకు వారం నేర్చుకునేటప్పుడు ఏం చేశారంటే, దేవునిగా మహిమపరచడానికి బదులుగా వారు రకరకాల పద్ధతుల్లో దేవుళ్ళను వాళ్ళు ఏం చేశారు? సృష్టించుకున్నారు. తమకు నచ్చిన దేవుళ్ళను వాళ్ళు ఏం చేశారు? తయారు చేసుకున్నారు, సృష్టించుకున్నారు. వాటిని ఆరాధన చేస్తూ వాటిని పూజించడం ద్వారా దేవునికి వారు కోపాన్ని తీసుకొచ్చారు. విగ్రహారాధన చేసినటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా మనుషులు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని చేశారు. గత వారం మనం నేర్చుకునేటప్పుడు మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఎక్కడైతే విగ్రహారాధన ఉందో అక్కడ ఏమి చేస్తూ వచ్చారు వాళ్ళు? సామూహిక సంబంధమైనటువంటి అపవిత్రత లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యభిచారమును చేస్తూ వచ్చారు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వారు చెడ్డవాటిని ఆశించి దేవునికి వాళ్ళు ఏం చేశారు? కోపాన్ని తీసుకొచ్చారు. వారి విగ్రహారాధన చేశారు. కాబట్టి ఒక్కరోజునే ఇంచుమించుగా 23,000 మంది చనిపోయారని మనం చదువుకున్నాం. కాబట్టి మీరు వారి వలె విగ్రహారాధికులై ఉండకండి, వారి వలె మీరు వ్యభిచరించకండి. ఎందుకనంటే వాళ్ళు దేవునిని శోధించారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. దేవుడు చెయ్యొద్దన్న వాటిని చేయడం ద్వారా దేవునికి వారి కోపాన్ని తీసుకొచ్చి ఉగ్రతను వారి మీదకి వచ్చే విధంగా వారు చేసుకున్నారు. మీరు వారి వలె ఉండకండి, వారి వలె మీరు కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకండి. ఎందుకనంటే వారు చెడ్డవాటిని ఆశించడం ద్వారా దేవుని కోపాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. మీరు వారి వలె ఉండకండి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్చుకుంటూ వచ్చాం. విగ్రహారాధికులై ఉండకండి అంటే దాని అర్థం ఏంటి? దేవుని మనం ఏం చేయడం? పక్కన పెట్టేయడం. దేవుని పక్కన పెట్టేస్తే గమనించండి, దేవుడు ఉండాల్సిన స్థానములో మనం దేనినో తెచ్చి పెట్టుకోవడం వల్ల దేవునిని పక్కన పెట్టేస్తే మనుషులు ఏం చేస్తారని అంటే తెగించి ఏ పనైనా చేస్తారు. దేవునిని పక్కన పెట్టేస్తే మనం చెడు చేస్తున్నా అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే కరెక్ట్గా అనిపిస్తుంది. మనం పాపం చేస్తున్నా అది మనకి సరైనదిగా అనిపిస్తుంది. దేవుని పక్కన పెట్టేస్తే కనీసం నైతిక విలువలు కూడా కోల్పోయి, కనీసం నైతిక విలువలు కూడా సరైనటువంటి విధానంలో ఆలోచించలేం. దేవుని పక్కన పెట్టేస్తే కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోలేం. దేవుడు ఉండాల్సిన స్థానంలో దేవుడు లేకపోతే కుటుంబ బాధ్యతలు కూడా సరిగా నిర్వర్తించలేం. ఎందుకనంటే కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు ఉండాల్సిన స్థానంలో దేవుడు ఉంటే ఆ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా దేవుని కూడా సరిగా పట్టించుకోగలుగుతాం. దేవుని పట్టించుకోకపోతే, దేవుని పక్కన పెట్టేస్తే అసలు మనిషిగా భూమి మీద బ్రతకలేడు, ఉండలేడు. బ్రతుకుతున్నాము, జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ ఆ అర్థం కూడా మనిషికి ఉండాల్సినటువంటి దేవుడు ఎందుకోసం పుట్టించుకున్నాడో ఆ యొక్క మీనింగ్ కూడా అర్థం లేకోకుండా మనిషి బ్రతుకుతాడు. ఇక్కడ మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటాం. చరిత్రలో వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకపోవడం వల్ల, దేవునిని పక్కన పెట్టేయడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో, దేవుని ఉగ్రతను వారి చవి చూశారో అన్నది మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకు అపవిత్రతకు అప్పగించాడు దేవుడు వాళ్ళని? అక్షయుడగు దేవుని మహిమను వారు క్షయమైపోయేటువంటి వస్తువుల యొక్కయు
జంతువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క మనుషులను వారు ఏం చేశారు? ప్రతిమా రూపాలుగా మార్చేసుకున్నారు. అంటే జంతువులను ఆరాధించడం మొదలుపెట్టారు. దేని స్థానంలో? దేవుని స్థానంలో జంతువులను, దేవుని స్థానంలో మనుషులను, దేవుని స్థానంలో పక్షులను, దేవుని స్థానంలో దేన్నో చేసుకుని వారు విగ్రహారాధన చేస్తూ వారు దేవుని పూజించడం మొదలుపెట్టారు. అందుకని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అపవిత్రతకు అప్పగించడం అంటే మనం నేర్చుకున్నాం, విడిచిపెట్టేశాడు అని. అపవిత్రతకు వాళ్ళని ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టేశాడు. అంతేకాదు వారిని తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. రెండవది, ఎందుకు అప్పగించేశాడు? వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చివేసి సృష్టికర్తకు బదులుగా దేనిని ఆరాధించడం మొదలుపెట్టారు? సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. సృష్టించిన వాడు, కలుగ చేసిన వాడు, దానిని నిర్మించిన వాడు ఒక ఆయన ఉండగా దానికి బదులుగా దాని స్థానంలో సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు. అందుకని వారిని ఏం చేశాడు? దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు, వారి కోరికలు వారికి నచ్చినట్లుగా వారు చేయాలనుకున్న విధంగా వారిని అపవిత్రకత ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు, అప్పగించేశాడు. తుచ్చమైన అభిలాషలు అంటే వాళ్ళకు నచ్చినట్లుగా బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి, సరే మీరు అలా బ్రతకాలనుకుంటున్నారా? బ్రతకండి, మీ ఇష్టం. వాళ్ళు జీవించినటువంటి అపవిత్రత, వాళ్ళు చేసిన అపవిత్రమైన కార్యాలు చివరికి వాళ్ళ మీదే తీర్పుగా రాబోతున్నాయి. వారు చేసిన అపవిత్రమైన కార్యాలే ఒకనొక రోజున వాళ్ళని తీర్పులో నిలబెట్టబోతున్నాయి. కాబట్టి మీరు బ్రతకాలనుకుంటున్నారు, అలాగా మీ ఇష్టం అని చెప్పని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చెయ్యి వదిలేశాడు. అంతేకాదు భ్రష్ట మనసుకు వారిని ఏం చేశాడు? దేవుడు అప్పగించేశాడు. ఎందుకని వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు? అక్కడ మనం చదువుకుంటాం, వారి మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లలేదు. వారి మనసులో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. కొంతమంది ఏమన్నారంటే, భ్రష్ట మనసుకు అప్పగించడంలో దేవుని ఆమోదించడానికి వారికి ఇష్టపడలేదు, దేవునిని గుర్తించడానికి వారు ఇష్టపడలేదు, దేవునితో సమ్మతించడానికి వారు ఇష్టపడలేదు. కాబట్టి వారికి నచ్చినటువంటి పనులు చేయడానికి వారిని ఏం చేశాడు? దేవుడు అప్పగించేశాడు. వారి యొక్క ముఖ్యమైన కోరిక ఏమంటే, వారి జీవితాలలో దేవునికి బొత్తిగా సంబంధం లేకుండాలనేది వారి కోరిక. వారి మనసులలో నుండి దేవుణ్ణి బయటికి నెట్టివేశారు, గెంటేశారు. దేవుని ఉనికిని వారికి బొత్తిగా పట్టించుకోకుండా దేవుని ఏం చేశారు? వాళ్ళు తిరస్కరించారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. గమనించండి, ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని గనక పక్కన పెట్టేయడానికి సిద్ధపడితే గనక, ఆ సిద్ధపడినటువంటి మనిషి ఏం చేస్తాడనంటే నైతిక విలువలను కోల్పోతాడు. తను ఏం చేస్తున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి బ్రతుకుతున్నాడో, ఎలా జీవిస్తున్నాడో అన్న దానికి కూడా నైతికతను కూడా కోల్పోతాడని చరిత్ర మనకు చెప్తా ఉంది. దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఒకసారి చూడండి. ఒక వ్యక్తి దేవునిని పక్కన పట్టేయడానికి, లేక దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి పాపం చేయడానికి చుట్టూ ఉన్న పరిస్థితుల కారణమా, లేకుంటే తన లోపల నుండే జరిగినటువంటి పరిస్థితుల? ఆలోచించండి. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక వ్యక్తిని దేవుని పక్కన పెట్టేయడానికి కారణమైందా, లేకుంటే సృష్టికర్తకు బదులా సృష్టిని ఆరాధించడానికి, లేక వారు అపవిత్రతలోనికి వెళ్ళిపోవడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు లేకుంటే చుట్టూ ఉన్న మనుషులు ఒక వ్యక్తిని అలా మార్చేసినాయి అంటారా? లేదు. ఒక మాటను చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. గాస్పల్ మార్క్ చాప్టర్ 7 verse 20-23 చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మనిషి అలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి, లేక అపవిత్రతకు దేవుడే కావాలని వారిని అప్పగించేయడానికి, లేక వారిని తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేయడానికి గల కారణం ఎవరంటారు? ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంకారమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయని ప్రభువే స్పష్టంగా చెప్పాడు. చుట్టూ ఉన్న మనుషులు కాదు, చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, చుట్టూ ఉన్న వాతావరణం కూడా కాదు మనిషిని భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్ళడం. ఎందుకు జరిగింది? మనుషుల హృదయంలో నుండే ఇవన్నీ బయటకు వస్తాయని సువార్తలలో ప్రభువే స్పష్టంగా చెప్పాడు. మనుషుని హృదయంలో
బయట నుండి లోపలికి వెళ్ళేవి ఏమాత్రం కూడా మనిషిని అపవిత్రపరచవు. మనం తినే ఆహారము, మనం తీసుకునేటువంటి ఇవన్నీ కూడా అవి మరలా బహిర్భూమిలోకి వెళ్ళిపోతాయి. కానీ మనుషుని హృదయంలో నుండి బయటకు వచ్చేవి మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. మనం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాల్లో హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. గలతీ పత్రికలో చూస్తాం శరీర కార్యాల గురించి 5వ అధ్యాయం 19వ వచనం నుండి, మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరని ప్రభు చెప్పాడు. అంతేకాదు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా మీరు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు అని చెప్పని దేవుని వాక్యం అక్కడ మనకి స్పష్టంగా చెప్తా ఉంది. పరిశుద్ధత వలన తాము పాడవడం కాదు, వాళ్ళు ఏం చేశారు? తాము పరిశుద్ధులనే ఏం చేశారు? పాడు చేయడం మొదలుపెట్టారు. పరిశుద్ధత వలన వారు పాడవ్వలేదు. పరిశుద్ధులైనటువంటి వారిని పాడు చేయడానికి వారి హృదయాలలో ఉన్నటువంటి కోరికలు, శరీర ఆశలు, శరీర కార్యాలు, అపవిత్రత ఇవన్నీ కూడా ఏం చేసిన వాళ్ళను భ్రష్టత్వానికి తీసుకుని వెళ్ళిపోయారు. తమ హృదయములలో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు వారిని ఏం చేశారు? భ్రష్ట మనసుకు అప్పగించాడు. పాపానికి దేవుడు అన్నిసార్లు శిక్ష విధించడండి. మీరు గమనించండి, ఈ మాట మరలా గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు అన్ని సందర్భాల్లోనూ కూడా పాపానికి శిక్ష విధించడు. పాపాన్ని బట్టి అన్నిసార్లు దేవుడు జలప్రలయం రప్పించడు. పాపాన్ని బట్టి అన్ని సందర్భాల్లో సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్నిగంధకాలు కురిపించినట్లుగా అగ్నిగంధకాలు కురిపించడు. పాపాన్ని బట్టి అన్ని సందర్భాల్లో దేవుడు బలహీనతకు లేకుంటే సమస్యలకు అప్పగించడు. దేవుడు చేసేటువంటి పాపాన్ని బట్టి దేవుడు తీర్చేటువంటి తీర్పు ఏంటో తెలుసా? వారి పాపానికి వారిని అప్పగించేస్తాడు, వదిలేస్తాడు. దీని అర్థం ఏంటనంటే మీరు ఆ పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. శిక్ష ఏంటో తెలుసా? పాపానికి వారిని పూర్తిగా వదిలేయడం. మీరు పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ పాపము మనల్ని ఏం చేస్తుందంటే నిత్యనాశనానికి, మన నాశనాన్ని మనమే రాసేసుకుంటాము అని చెప్పి అంటాడు ఒక భక్తుడు. ఒక వ్యక్తి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతే. కాబట్టి మనిషి తన జీవితంలో దేవునికి చోటేయకపోతే, మనిషికి దేవుడు చెప్పిన పద్ధతిలో గనక తన జీవితాన్ని కట్టుకోకపోతే, దేవుడు ఆశించిన పద్ధతిలో జీవించకపోతే తీవ్ర నష్టాన్ని మనం చూస్తాం. దేవుడు వదిలేస్తాడు అని చెప్పి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారో తెలుసా? వాళ్ళు భయంకరమైనటువంటి పాపమునకు వారు చోటిచ్చారు. కొన్ని విషయాలు చూద్దాం. 29వ వచనం నుండి 21 లక్షణాలు అక్కడ భక్తుడు రాసి పెట్టాడు. ఒక వ్యక్తి గనక అపవిత్రతకు అప్పగించబడితే, ఒక వ్యక్తి చేయరాని కార్యములు చేయడానికి అప్పగించబడితే, ఒక వ్యక్తి భ్రష్టత్వానికి అప్పగించబడితే 21 లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటాయి. అవేమేం చేస్తాయో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మాట్లాడడానికి మనం చూద్దాం. ఒక్కొక్కటి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను. మొట్టమొదటిది ఏంటండి? దుర్నీతి అని అంటే దీన్ని గ్రీకులో అడికియో అని చెప్పని అన్నారు. దాని అర్థం ఏంటనంటే, మీరు ఎప్పుడైనా మీకు ఇష్టం లేని వ్యక్తి లేక మీరు అంగీకరించిన వ్యక్తి ఏదో ఒక రకమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారని మీరు విన్నప్పుడు మీరు ఎప్పుడైనా రహస్యంగా నవ్వుకున్నారా? మీరు అంగీకరించిన వ్యక్తి, మీకు ఇష్టం లేని వ్యక్తి, మీకు మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బందులను గురి చేసేటువంటి వ్యక్తి ఎప్పుడైనా సమస్యలో ఉన్నాడు, ఇరుక్కున్నాడు అని అంటే మనం నవ్వుకున్నాము, సంతోషించామంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతనికి లేక ఆమెకు ఇలాగే జరగాలి అని చెప్పని మనం సంతోషించే వారమైనట్లయితే మనం ఎక్కడున్నాం? దుర్నీతిలో ఉన్నాం. ఒక ప్రశ్న, మీకు న్యాయం చేసిన వారు అన్యాయం చేసిన వారు పైకి వస్తుంటే, ఆశీర్వదించబడుతుంటే, మీరు పొందవలసిన ఆశీర్వాదాన్ని వేరే వాళ్ళు పొందుకుంటున్నట్లయితే మనము బాధపడుతున్నాము, లేక ఆ విషయం మనలను ఇబ్బంది పెడుతుంది, మనల్ని బాధ పెడుతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం దుర్నీతిలో ఉన్నాము అని అర్థం. ఇతరులు కష్టాల పాలైనప్పుడు లేక ఇతరులు ఆశీర్వదించబడుతున్నప్పుడు మనం ఎలా స్పందిస్తామో అన్న దాని మీదే మన ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దుర్నీతి అనేది మనము ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సింది ఏంటనంటే, గతంలో నన్ను బాధ పెట్టిన వ్యక్తులు లేక నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు
లేక నాకు నష్టాన్ని కలిగించిన వారు, నాకు అన్యాయం చేసిన వారు, వాళ్ళు ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, వాళ్ళు సమస్యలు గుండా వెళ్తున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు అని మనం తెలిసినప్పుడు ఆ విషయాన్ని విన్న మనము సంతోషించే వారిగా ఉన్నట్లయితే మనం ఇంకా దుర్నీతిలోనే ఉన్నామని వాక్యం చెప్పేటువంటి సత్యం. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మట్టల ఆదివారపు దినాన ఆయన యెరూషలేం పట్టణానికి వెళ్తూ దాని విషయమై ఆయన ఏం చేశాడు? ఏడ్చాడు అని మనం చదువుకుంటాం కదా. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మట్టల ఆదివారపు దినాన యెరూషలేం పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఆయనకు తెలుసు యెరూషలేం పట్టణానికి వెళ్తే ఆయనను బాధ పెడతారని, యెరూషలేం పట్టణానికి వెళ్తే ఆయనను హింసిస్తారని, కొరడాలతో కొడతారని, సిలువ వేస్తారని, ఆయనను మరణానికి అప్పగిస్తారని తెలుసు. అయినా కానీ ఆ పట్టణం యొక్క పరిస్థితి, జరగబోయేటువంటి పరిస్థితిని చూసి ఆయన ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఎందుకని? ఒకవేళ కనుక నీకు ఇలాగే జరగాలి అని చెప్పని జరగబోయే సన్నివేశాన్ని గురించి, భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని గురించి ఆయన సంతోషించి నవ్వాడు అనుకోండి, ఆయనను బాధ పెట్టినందుకు, ఆయనను ఇబ్బంది పెట్టినందుకు నీకు ఇలాగే జరగాలి అని చెప్పని గనక అన్నట్లయితే, అలా నవ్వినట్లయితే, దాని విషయమై సంతోషించినట్లయితే ఆయన కూడా ఎక్కడున్నాడు? దుర్నీతిలోనే ఉన్నాడు. ఏం తేడా లేదు. కానీ దాని విషయమై ఏం చేశాడు? ఆయన ఏడ్చాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆయన దుఃఖించాడు. 40 సంవత్సరాలు ఏడ్చాడండి. ఇర్మియా గురించి ప్రవక్తలు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏడుపు ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్ అని అంటారు ఎవరినంటే ఇర్మియాను. ఆయన విలపించే ప్రవక్త, ఆయన ఏడుస్తూనే ఉండేవాడు. ఎందుకంటే 9వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడంటే, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచుచు నా తల జలమయముగాను నా కన్నీళ్ళ ఓటగాను ఉండుగాక అని చెప్పని అతడు ప్రార్థన చేశాడు. తన ప్రజల నిమిత్తము ఇర్మియా ఏం చేశాడు? ఏడ్చాడు, దుఃఖించాడు. ఇర్మియాను ఏమైనా మంచి చేశారా? సువార్త ప్రకటించినందుకు చెరసాల్లో వేశారు. జలగలు ఉన్నటువంటి నూతులోకి తోసేశారు ఆయన్ని. నీరు లేనటువంటి బావిలోకి తోసేస్తే ఇక చచ్చిపోయాడని చెప్పని అనుకున్నారు. అలాంటి హింసించినటువంటి ప్రజల నిమిత్తము ఇర్మియా ఏం చేశాడు? ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే, దుర్నీతి అనేది ఏంటనంటే, మనల్ని బాధ పెట్టిన వారు, మనల్ని హింసించిన వారు, మనకు నష్టాన్ని కలిగించిన వారు, వాళ్ళు బాధపడుతూ ఉంటే సంతోషించడమే దుర్నీతి. రెండవది ఏంటి? దుర్నీతి చేతను. రెండవది దుష్టత్వము చేతను. గ్రీకులో దీన్ని ఫోర్నియా అని చెప్పని అన్నారు. గ్రీకులో ఫోర్నియా అంటే దీని నుంచే ఫోర్నికేషన్ అనేటువంటి పదం వచ్చింది. దీని నుంచే ఫోర్నోగ్రఫీ అనేటువంటి పదం కూడా వచ్చింది. ఫోర్నోగ్రఫీ అని అంటే అశ్లీలమైనటువంటి చిత్రాలు ఫోన్లో కానీ లేకుంటే మనం చూడకూడనటువంటి ఏవైతే ఉన్నాయో, లైంగిక సంబంధమైనటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఆనందించటం, ఇది ఫోర్నోగ్రఫీ అని అంటారు. ఇది దేవుని వాక్యానికి మరింత విరుద్ధమైనటువంటి కార్యం. మనం గత వారం అంటే ముందు వారం మనం నేర్చుకున్నాం, వారిని దేవుడు తుచ్చమైన అభిలాషలకు అప్పగించేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థకు దేవుడు ఏం పెట్టాడు? దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే, కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి అని చెప్పి వారి మధ్య వివాహం అనే బంధాన్ని ఏర్పరిచి దాంపత్య జీవితాన్ని మీరు జీవించండి అని దేవుడు ఏర్పాటు చేసి, మనుషులు దేవుని పద్ధతిని వదిలేసి దేవుని పద్ధతిని పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేశారు? స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు పాపం చేయడం మొదలుపెట్టారు. అందుకనే దేవుడు వారిని ఏం చేశాడంటే అపవిత్రతకు వారిని అప్పగించేశాడు, వదిలేశాడు. దేవుడు పెట్టిన పద్ధతిని, విధానాన్ని ఉల్లంఘించి పాపం చేయడం మొదలుపెట్టారు. అందుకనే మనం గత వారం నేర్చుకునేటప్పుడు చార్లీ కిర్క్ అనేటువంటి ఒక వ్యక్తిని అమెరికాలో చంపేశారు. ఎందుకనంటే ఈ యొక్క హోమోసెక్సువాలిటీ గురించి అతడు ఎన్నో డిబేట్లు చేశాడు, ఎన్నో మాటలు మాట్లాడాడు, ఎన్నో వాక్యాలు చెప్పాడు. ఇది మంచిది కాదు, ఇది చట్టపరంగా దీన్ని అనుసరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పని అతడు మాట్లాడినందుకు అతన్ని చంపేశారు. మీరు గమనించండి, ఒక పాస్టర్గా దేవుని వాక్యాన్ని ఖండిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చెప్పి పాపాన్ని ఖండిస్తున్నప్పుడు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు ఖండించినా కానీ చంపేసిన వాడు ఎవడో తెలుసా? వాడు కూడా హోమోసెక్సువాలిటీలో ఉన్నటువంటి వాడే.
కాబట్టి దుష్టత్వము అంటే దాని అర్థం ఏంటనంటే దేవుడు చెప్పినటువంటి పద్ధతిని వదిలేసి, దేవుడు చెప్పినటువంటి విధానాన్ని వదిలేసి మనకు నచ్చినట్లుగా శరీర సంబంధమైనటువంటి హేక్రియలు చేయడం, దేవునికి విరుద్ధమైనటువంటి పాపమునకు చోటిచ్చి దుష్టత్వములో బ్రతకడం. దుష్టత్వం అంటే దేవునికి వ్యతిరేకమైన దుష్టక్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. వారు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నారు. ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దుష్టక్రియలు చేసే వాళ్ళందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారన్నమాట? దేవుని ఉగ్రత వాళ్ళ మీద నిలిచి ఉంది. ఇప్పుడు 21 పాపాల గురించి, లిస్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పాపములో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని ఉగ్రత అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే ఆ పాపానికి వాళ్ళను వదిలేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా దుర్నీతి అంటే మనకు నష్టం కలిగించిన వారు, మనల్ని ఇబ్బంది పెట్టిన వారు, మనకి కష్టాన్ని కలిగించిన వారు బాధపడుతూ ఉంటే చూసి ఆనందించడం అన్నది దుర్నీతిలో ఉండడం. అలాంటి దుర్నీతిలో ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కడున్నారు? ఆల్రెడీ దేవుని ఉగ్రత కింద ఉన్నారు. రెండవది దుష్టత్వం అంటే దేవునికి వ్యతిరేకమైన దుష్టక్రియలు చేయడం. మూడవది 29వ వచనంలో ఉన్నాం. మూడవది ఏంటండి? లోభము చేతన. లోభం అంటే దీన్ని ఏమన్నారంటే గ్రీడీనెస్ అంటారు, దీన్ని అత్యాస. లేక మరొక విషయం ఏంటనంటే పిసినారితనం లేక ధనాపేక్ష. వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. లోభత్వం. వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి బలమైన కోరిక, అది దేని గురించైనా కావచ్చు, ఆస్తిపాస్తుల గురించి కావచ్చు, లేకుంటే లోకములో తమ శరీర కోరికలు తీర్చుకోవడం అనే దాని గురించి కావచ్చు, దేనికైనా సరే లోభత్వం ఉన్నవారు డబ్బు సంపాదించడం కోసం ఎంత స్థాయికైనా వెళ్తారు. అంతా నాకే కావాలి, కానీ దేనికి వాళ్ళు ఏమాత్రము కూడా ఖర్చు చేయడానికి కానీ, లేకుంటే మంచి పనులకు ఖర్చు చేయడానికి కానీ, లేకుంటే మంచి విషయాల కోసం వారు ఏమాత్రము గుప్పిలి విప్పడం కానీ ఏమాత్రం కూడా చేయరు. ఎక్కువ కావాలనేటువంటి తపన వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. ఎవరిలో? లోభత్వం ఉన్నటువంటి వారిలో. లోభత్వం ఉన్నటువంటి వారు ఎలాంటి మనసుని కలిగి ఉంటారని అంటే, చూడండి, మనకి పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇశ్రాయేలులకు అరణ్యములో వారికి ఆకాశం నుంచి ఏం కురిపించాడు? మన్నాను కురిపించి వారికి పోషించుకుంటూ వచ్చాడు. మన్నాను కురిపించి వారిని పోషించే సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే ఏ రోజుకు కావాల్సింది ఆ రోజే సమకూర్చుకోమన్నాడు. ఎక్కువ సమకూర్చుకుంటే కనుక మీకు అది ఉండదని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? కొంతమంది అత్యాశతో వెళ్ళి సమకూర్చుకున్నారు. వాళ్ళకి మిగిలిందా? మిగల్లా. వాళ్ళు ఎక్కువ సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తే, ఎక్కువ దానిని సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎంతైతే అవసరం ఉందో అంతే మిగిలింది. మిగతాది పురుగులు పట్టేసింది వాళ్ళకి. అంటే అత్యాశకు వెళితే లోభత్వం కలిగినటువంటి వాళ్ళు, దానికి తృప్తి అనేది అసలే ఉండదు. లోభత్వము అని అంటే కనికరం లేనిది. దానికి కావలసిందల్లా ఒక్కటే ఏంటనంటే నాకు ఇంకా కావాలి అనేటువంటి ఆలోచనతో ఉండేదే లోభత్వం. లోభత్వం ఉండే దాని యొక్క లక్ష్యాలు ఏంటనంటే దాని ఆశను కొలవలేమంట. అది ఎప్పుడు కూడా తృప్తి చెందదట. దానికి ఎప్పుడు కూడా ఇంకా కావాలి అనేటువంటి ఆలోచనతోనే ఉంటుంది. లోభత్వం ఉన్నటువంటి వ్యక్తులు దేవుని మీద ఆధారపడడం కానీ, దేవుని మీద నమ్మకం ఉంచడం కానీ, దేవుని యొక్క కార్యాల మీద విశ్వాసం ఉంచడం కానీ వారి అన్నడు చెయ్యరు అని వాక్యములు మనం చూస్తున్నాం. ప్రభు ఏం చెప్పాడు? మీరు రేపటిని గురించి చింతించకండి అని చెప్పన్నాడు. రేపటి దినము దాని కార్యములన్నది ఏనాటి కీడు ఆనాటికే చాలును, రేపటి గురించి మీరు చింతించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు అని చెప్పని దేవుడు చెప్పాడు. కాబట్టి రేపటిని గురించి చింతించకండి అనేది దాని అర్థం ఏంటంటే లోభత్వం కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం తప్పు కాదు సుమా, మీరు గమనించండి. చింతించడం పాపం. భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి, భవిష్యత్తుని ఎలాగా కొనసాగించాలి, ఏమేమి చేయాలి ఆలోచించడం తప్పు కాదు. ప్రణాళికలు వేసుకోవడం తప్పు కాదు. దాని గురించి గొప్ప ఒక నిర్ణయాన్ని తీసుకోవడం తప్పు కాదు. కానీ భవిష్యత్తు గురించి చింతించడం పాపం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏం ధరించుకుందామో, మీ వస్త్రముల గురించి కానీ, మీ దేహం గురించి కానీ మీరు చింతించకండి అని ప్రభు చెప్పాడు. లోభత్వం ఉన్నవారు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఎన్నడూ కూడా వాళ్ళు
అనుభవించలేరు. ఎంతసేపు డబ్బు కావాలి 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 అని చూస్తారు. సుఖాన్ని సంతోషాన్ని ఎన్నడూ కూడా వారు అనుభవించలేరు. డబ్బు సంపాదించడం కోసం వాళ్ళ సుఖాన్ని కూడా ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. వాళ్ళకున్న ఆనందాన్ని కూడా వదిలేస్తారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఎలాంటి వాళ్ళు లోభత్వం కలిగినటువంటి వారు. ప్రభు ఒక మాట అని చెప్పాడు ఏంటనంటే, ఎలాంటి లోభత్వం కలిగినటువంటి వారు, వాళ్ళకు కావాలి ఇంకా సమకూర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇంకా రాత్రులు పగలు కూడా దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. ప్రభు చెప్పిన మాట, ఒక మాట చదువుదాం. లూకాసు వార్త, నా మాటలు కాదు, ప్రభువే చెప్పాడు స్పష్టంగా. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. లూక్ చాప్టర్ 12:15 చదువుదాం. ఈ లోభత్వం గురించి ప్రభు ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి అని అన్నాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే ఒకనికి కలిమి విస్తరించుట వలన, అంటే మనము ఈ లోభత్వము అనేటువంటి దానికి అవకాశం ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే అది జీవమునకు మూలం కాదు అని చెప్పాడు. లోభత్వానికి మీరు ఎడంగా ఉండండి, దూరంగా ఉండండి అని చెప్పాడు. కింద ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ఆస్తి సంపాదించుకున్నాడు, తన కొట్లు పెద్ద చేసుకున్నాడు, చాలా సంపాదించాడు, భూములు సంపాదించాడు, ఆస్తి సంపాదించాడు, ధనధాన్యాలన్నీ సంపాదించుకున్నాడు. తన ప్రాణంతో పడుకుని మంచం మీద పడుకొని చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెప్పాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుచున్నాను అని చెప్పానన్నాడు. సంపాదించినవి, కూడగట్టినవి, సమకూర్చినవి అన్నీ కూడా ఏమైనాయి? కూడ పట్టుకుని వెళ్ళి పెట్టులో పెట్టుకుని పట్టిపోయాడా? కుదరదు కదా. కాబట్టి ఈ లోభత్వము, ధనాపేక్ష కలిగినటువంటి వారు, ఈ ధనాపేక్ష గురించి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. వారు విశ్వాసము నుండి తొలగిపోయే తమ్మును తామే ఏం చేశారు? డబ్బు అవసరం లేదని నేను చెప్పట్లా. ధనాపేక్ష కలిగి ఉండటం, లోభత్వం కలిగి ఉండడం, పిసినారితనంగా ఉండడం, ఇది ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసా? లోభత్వం కలిగిన వారు ఆల్రెడీ దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? దేవుని ఉగ్రతకు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ధనాపేక్ష కలిగిన వారు యథార్థతను పక్కన పెట్టేస్తారు. కేవలం వారు డబ్బు 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 అంటూనే ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళ జీవితాల్లో దేవుడు వారిని ఏం చేశాడంటే ధనాపేక్షకు అప్పగించేశాడు. మీరు గమనించండి, ఈ లోభత్వం కలిగిన వారిని దేవుడు ఏం చేశాడంటే లోభత్వానికి వదిలేశాడు. ఎందుకని? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వారి మనసులో దేవుడికి ఇవ్వలేదు కనుక వారి భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. భ్రష్ట మనసు కలిగిన వారిలో ఉండే మరొక లక్షణం ఏంటంటే లోభత్వం. అదేంటంటే దేవునికి చోటు ఇవ్వరు, దేవుని ఉగ్రతకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. 4వది ఈర్ష్య. గ్రీకులో కకియా అని చెప్పనన్నారు, కక్ష సాధించాలనుకోవడం. ఈర్ష్య అంటే ఇతరుల మీద ద్వేషభావం, అంటే ఇతరులకు హాని చేయాలి లేక బాధ కలిగించాలి అనే ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నించడం, ఇతరుల పరువును ప్రతిష్టను పాడు చేయాలనుకోవడం, అది కావాలని ఇతరులకు విషపూరితంగా కక్ష సాధించడానికి చేసేటువంటి పనులు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, కక్ష కట్టేశాడండి మా మీద కదా. మాటి మాటికి ఎక్కడొక చోట బాధ పెట్టడం. అది మాటల ద్వారా కావచ్చు, పనుల ద్వారా కావచ్చు. మనల్ని బాధ పెట్టేవారు, లేకుంటే కక్ష సాధించాలనుకునేటువంటి వారు. ఉదాహరణకి కయ్యేను ఏం చేశాడు? దేవుడు తను అర్పించినటువంటి అర్పణ అంగీకరించలేదని కక్ష సాధించలేదా? తమ్ముని పగబట్టి కక్షతో ఏం చేశాడు? చంపేశాడు. ఇది మనకి బైబిల్ గ్రంథంలోనే కాదండి, నేటి సమాజంలో సోషల్ మీడియాలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఎవరైనా ఒక విషయం చెప్పారనుకోండి, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి సోషల్ మీడియాలోకి వచ్చేసి ఏవండి దాని మీద వేరొక పోస్ట్ పెట్టడం, దాని మీద వేరొక పెట్టడం, కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నించేది. ఇదంతా కూడా ఎక్కడున్నారు వాళ్ళు? ఈ కక్ష సాధించేటువంటి వాళ్ళు, ఈర్ష్య కలిగినటువంటి వారు. ఈర్ష్యతో విషపూరితం అన్నమాట. మనసులో విషం ఉంటుంది. అది నీచత్వం వలన మరొకరిని గాయపరచడానికి, బాధ పెట్టాలనేటువంటి భావం కలిగినటువంటి వారు. ఎదుటివాడు ఎదుగుతున్నాడంటే వాడిని ఎలాగైనా సరే కిందకు తోసేయాలి, వాడు నా కనుసైగల్లో ఎక్కడ కూడా నాకు కనబడకూడదు అనుకునేటువంటి వారు
మనకు కనబడుతూ ఉంటారు సమాజంలో. వాళ్ళు ఎక్కడున్నారు? ఆల్రెడీ దేవుని ఉగ్రత క్రింద ఉన్నారు. ఐదవది మత్సరం. దీన్ని గ్రీకులో టోవోస్ అని చెప్పి అన్నారు, వారవలేనితనం. మత్సరం అంటే ఎదుటి వాళ్లకు ఏదైనా మంచి జరిగితే, లేక ఎదుటి వాళ్ళు ఒక విజయం సాధిస్తే, ఎదుటి వాళ్ళు ఒక మంచి వస్తువు కొనుక్కుంటే, లేక ఎదుటి వాళ్ళు మంచి బట్టలు కొనుక్కుంటే వాళ్ళు ఏం చేస్తారు? వారవలేరు. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే, పైకి వెళుతుంటే వారవలేని అసూయే మత్సరం అన్నారు. ఒక ఆయన అంటాడు, ఘనతకు శత్రువు అసూయ అంట. ఎవరికైనా మంచి పేరు వస్తుంది అనుకోండి, వాళ్ళు సహించలేరు. మరొక ఆయన ఏమన్నాడంటే, మూర్ఖుల ఏర్పు అసూయ అన్నాడు. అసూయ అంటే ఎదుటి వాళ్ళకు పడి ఏడుస్తుండటం అంట. వాడికి నిజంగా ఒకవేళ గమనించండి, ఎదుటి వాళ్ళు విజయం సాధించారు, ఎదుటి వాళ్ళు మరొకటి కొనుక్కున్నారు, ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నారు, మంచి బట్టలు కొనుక్కున్నారు, మంచి బంగారం కొనుక్కున్నారు, మంచి కారు కొనుక్కున్నారు, లేకుంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, విజయాలు సాధిస్తూ ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాడు. నీకు జ్ఞానం ఉంటే నీవు కూడా సాధించవచ్చుగా, నువ్వు కూడా వాళ్ళ వల్లే సంపాదించవచ్చుగా, వాళ్ళ వల్లే ఎదగొచ్చుగా. కానీ వాళ్ళకు బడి ఏడుస్తూ ఉండడం, ఇది దేనికి సంబంధించింది? మత్సరానికి సంబంధించినటువంటి పని. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చదువు. ప్రోవర్బ్స్ 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అదనమాట, ఎముకలకు కుళ్ళు. ఎముకలకు మత్సరం, ఎముకలకు కుళ్ళు. అసూయ పరులు సరిగా భోజనం చేయలేరు, రాత్రి నిద్ర పట్టదు వాళ్ళకి, అల్సరు, గ్యాస్ట్రిక్ వ్యాధులు ఇవన్నీ వస్తాయని చెప్పని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అసూయ రెండు రకాలు. వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలి అన్నది ఒకటి, ఇతరులకు ఉన్నది వాళ్ళకి లేకుండా పోవాలి అనేది మరొకటి. వాళ్ళకంటే నాకు ఎక్కువ కావాలి, వాళ్ళకంటే పెద్దది కావాలి, వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి అని కోరుకోవడం, ఇది అసూయలో ఉండేటువంటి ఒక తత్వం. ఇది ఎలాంటిదని అంటే గమనించండి, వాళ్ళకంటే ఎక్కువ ఉండాలంటే అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకుంటే ఎదుటి వాళ్ళకు ఉన్నది ఎక్కువ ఏదైనా కావచ్చు, దానికంటే నాకు ఎక్కువ కావాలి. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభు ఒక ద్రాక్ష తోట ఉపమానాన్ని చెప్పాడు. గమనించండి, ఉదయం 9 గంటలకి ద్రాక్ష తోట యజమాని వెళ్ళాడు, 9 గంటలకి పనిలో పెట్టుకున్నాడు. మరలా బజార్లోకి వెళ్తే అక్కడక్కడ కొంతమంది ఖాళీగా ఉన్నారు, 12 గంటలకి మరి కొంతమందిని తీసుకొచ్చి పని చేయమన్నాడు, వాళ్ళ పనిలో పెట్టుకున్నాడు. 4 గంటలకు వెళ్ళాడు, 4 గంటలకు మరి కొంతమంది వచ్చారు, 5 గంటలకి మరి కొంతమందిని పెట్టాడు. ఇప్పుడు పని ఇంకొక గంటకు ముగించేస్తారనగా 5 గంటలకు వచ్చి వాళ్ళు పని చేయడం మొదలుపెట్టారు. 6 గంటలకు పని అయిపోయింది. తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తితో చెప్పాడు, వీళ్ళందరికీ కూడా ధనం ఇచ్చేయమని చెప్పని యజమాని చెప్పాడు. చెప్తే 5 గంటలకు వచ్చిన వాడికి ఎంత ఇచ్చారు? దినారు ఇచ్చారు. 4 గంటలకు వచ్చిన వాడికి దినారు ఇచ్చారు. 9 గంటలకు వచ్చిన వాడు అనుకున్నాడు, వాళ్ళు ఎదురు చూస్తున్నాడు, నేను ఉదయం 9 గంటల నుంచి ఎండకి ఎండి నేను పని చేసుకుంటూ వచ్చాను కాబట్టి వాళ్ళకంటే నాకు ఎక్కువ ఇస్తాడని చెప్పని ఆశించాడు. కానీ అతను ఏం చేశాడనంటే 5 గంటలకు వచ్చిన వాడికి దినారా ఇచ్చాడు, 9 గంటలకు వచ్చిన వాడికి కూడా దినారా ఇచ్చాడు. అప్పుడు వాడేమన్నాడు తెలుసా? నేను పొద్దుటి నుంచి నేను పని చేస్తే నాకు దినారా ఇచ్చావు, వాడికి కూడా దినారా ఇచ్చావు, నువ్వు ఆ మోసగాడివి లేకుంటే అన్యాయం చేస్తున్నావు అని చెప్పానంటే, బాబు నువ్వు 9 గంటలకు వచ్చినప్పుడు నువ్వు నాతో ఒడంబడికి చేసుకున్నావు, ఎంతగా పని చేస్తానో ఒడంబడికి చేసుకున్నావు? దినార్కే కదా, నీకేం తక్కువ ఇవ్వలేదుగా. డబ్బు నాది, ఎవరికి ఎంత ఇవ్వాలో అన్నది నా ఇష్టం. కాబట్టి నేను వాడికి ఎక్కువ ఇచ్చినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదనే పదం వాడాడు. కడుపు మంట అంటే అర్థం ఏంటి? నేను 9 గంటలకు వచ్చిన నాకే దీనారు ఇస్తే నాకు వాడికి కూడా ఒకే దీనారు ఇచ్చాడు. కాబట్టి ఇది మత్సరం అనేది, అంటే వాడికంటే నాకు ఎక్కువ ఉండాలి అనేటువంటిది. రెండవది ఏంటంటే ఇతరులకు ఉన్నది వాళ్ళకు ఉండకూడదు అనేది మరొక లక్షణం మత్సరంలో ఉండేది. అదేంటనంటే సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు మొట్టమొదటిగా రాజు అయినప్పుడు వచ్చి తగాదా వచ్చింది. ఆ తగాదాలు ఏం జరిగిందో తెలుసా? 2 స్త్రీలు, ఒక ఆమె ఒక బిడ్డను కన్నది, మరొక ఆమె ఒక బిడ్డను కన్నది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు తన బిడ్డ మీద పడి బిడ్డ చనిపోయింది. ఏం చేసింది ఆ స్త్రీ? తన బిడ్డని, చచ్చిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళి బతుకున్న బిడ్డ పక్కన పడవేసి ఆ బతుకున్న బిడ్డను తీసుకొచ్చి తన పక్కన పడుకోబోతుంది. వీళ్ళిద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆ బిడ్డ నాదంటుంది, బతుకున్న బిడ్డ నాదంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సొలొమోనుకు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు తనకి జ్ఞానం ఇచ్చాడు. ఏం చేశాడంటే కత్తి తీసుకురండి, బతికున్న బిడ్డను 2 ముక్కలుగా చేసేసి చెరో సగం ఇచ్చేయండి అని చెప్పానన్నాడు. ఇప్పుడు
కన్న బిడ్డ తల్లి ఏమంటుందనంటే, అయ్యా నా బిడ్డ బ్రతికిన బిడ్డ కాబట్టి ఎక్కడున్నా పర్లేదు, ఎక్కడ పెరిగినా పర్వాలేదు అని చెప్పని బ్రతికున్న తల్లి మాట్లాడుతుంది. చనిపోయిన బిడ్డ యొక్క తల్లి ఏమంటుందో తెలుసా? ఏదైనా పర్వాలేదండి, 2 ముక్కలుగా చేసేయండి అని చెప్పని ఉంటుంది. అంటే ఇతరులకు ఉన్నది వాళ్ళకే ఉండకూడదన్నమాట. కన్న తల్లి ఏమంటుందంటే, పేగులు తరుక్కుపోయినదై నా బిడ్డ ఎక్కడున్నా పర్లేదు, ఎక్కడ పెరిగినా పర్లేదు, వాడు సజీవంగా బ్రతుకుంటే చాలని చెప్పని బ్రతికిన తల్లి మాట్లాడుతుంది. కాబట్టి ఈ అసూయ పరులకు గమనించండి, ఈ మత్సరం కలిగినటువంటి వాళ్ళు. యోసేపు అన్నలు ఏం చేశారు? అసూయతో. సౌలు రాజు ఏం చేశాడు? దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. దానియేలు చుట్టూ ఉన్నటువంటి 3 మంత్రులు, అలాగే పౌలును చంపడానికి యూదులు మత్సరంతో నిండుకొని చంపాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి, మత్సరంకు సంబంధించినవి. తప్పిపోయిన కుమారుడు తన తమ్ముడు ఇంటికి తిరిగి వస్తే అన్న ఏం చేశాడు? బయట ఉన్నాడు. అరే నా తమ్ముడు తిరిగి వచ్చాడు కదా అని చెప్పని అందరూ తండ్రి సంతోషించి పార్టీ చేసుకుంటుంటే వాడు బయట ఉన్నాడు. గమనించండి, చూడండి, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే బాగా చేసేవాళ్ళు, మనకంటే బాగా పాడేవాళ్ళు, మనకంటే బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు సమాజంలో ఎప్పుడూ ఉంటారండి. కాబట్టి ఎదుటి వాళ్ళని బట్టి మనము ఈర్ష్యపడటం, లేకుంటే మత్సరపడటం, లేకుంటే వాళ్ళకంటే మనము బాధపడటం కాదు. శరీర స్పందన ఏంటనంటే, మనుషులుగా మనం ఏం ఆలోచిస్తారంటే, కొంతమంది వాళ్ళు ఓడిపోతే బాగున్నాం, వాళ్ళ కొట్టు ఎత్తేస్తే బాగున్నాం, వాళ్ళ పిల్లవాడు ఫెయిల్ అయిపోతే బాగున్నాం, వాడు చెడిపోతే బాగున్నాం అనుకున్నది మత్సరానికి సంబంధించింది. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత క్రింద ఉన్నారు. కాబట్టి 5 నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటి? దుర్నీతి. 2వది దుష్టత్వం. 3వది లోభం. 4వది ఈర్ష్య. 5వది మత్సరం. 6వది నరహత్య, చంపడం, మరొక ప్రాణం తీయడం. నరహత్య అనేది దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను అతిక్రమించడం కదా, వ్యతిరేకంగా పాపం చేయడం. నరహత్య చేయవద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎదుటి వాళ్ళను చంపి కుటుంబానికి, సమాజానికి దూరం చేయడం. కొంతమంది కత్తులతో చంపుతారు, కొంతమంది మాటలతో చంపేస్తారు. 2 పద్ధతులు కూడా ఉన్నాయి. వాళ్ళ కత్తులు తీసుకుని పొడవరు, కానీ మాట అంటే కనుక అది బైబిల్లోనే ఉందండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారి కలరు. సామెతల గ్రంథం 12:18. నా మాటలు చెప్పట్లా, సొంత మాటలు, బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నా. సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయన్నమాట? దూసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట గుండెలో నుంచి. ఈ నరహత్య చేసేటువంటి వారు, లేకుంటే భౌతిక సంబంధంగా ఎదుటి వాళ్ళకు హాని చేసేటువంటి వారు, ఎదుటి వాళ్ళకు ప్రాణాలు తీసేటువంటి వారు నరహత్య చేసేటువంటి వారు, మాటలతో కూడా చంపేటువంటి లక్షణం కలిగినటువంటి వారు ఎక్కడున్నారు? ఆల్రెడీ దేవుని ఉగ్రత కింద వాళ్ళు ఉన్నారు. 7వది కలహం. గ్రీకులో దీన్ని ఎరిడోస్ అని చెప్పని అన్నారు. జగడం అనమాట. నిజాయితీ లేకుండా చెడ్డ పద్ధతిలో పోరాడటం. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా సరే గొడవ పెట్టుకుని వచ్చే టాలెంట్ ఉంటుందంట. కొంతమందికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి. అన్ని చోట్ల గొడవ పడుతూనే ఉంటారు. కొంతమంది మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కయ్యానికి కాలు దువ్వేస్తున్నారు అంటారు కదా. వాళ్ళ మనసులోనే ఉంటుంది గొడవ పెట్టుకోవడం. ఇది కలహం అన్నమాట. మనం అనుకుంటాం వీళ్ళు కయ్యానికి కాలు దువ్వుతున్నారు, గొడవ పెట్టుకుంటున్నారని. కానీ ఆల్రెడీ వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత కింద ఉన్నారు. దేవుడు వాళ్ళని వదిలేశాడు. మీరు గమనించండి, ఈ లక్షణాలన్నీ కనబడే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే ఆల్రెడీ దేవుడు వాళ్ళని చెయ్యి వదిలేశాడు. వాళ్ళ ఆ స్థితికి వాళ్ళని అప్పగించేశాడు. అలాగే బ్రతుకుతారు, వాళ్ళ జీవితాంతం అలాగే జీవిస్తారు. దేవుడు మళ్ళీ కలుగు చేసుకుంటే తప్ప వాళ్ళ జీవితం మారదు. కాబట్టి మీరు గమనించండి, వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన స్థానం వారి మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరు కనుక భ్రష్ట మనసుకు వాళ్ళని అప్పగించేశాడు. వాళ్ళలో కలహం ఉంటుంది. చదువుకుంటున్నారు అనుకోండి, పక్క వాళ్ళతో గొడవ. కాలేజీలో ఉంటే పక్క వాళ్ళతో గొడవ. ఉద్యోగం చేస్తే పక్క వాళ్ళతో గొడవ. వ్యాపారం చేస్తే పక్క వాళ్ళతో గొడవ. పక్కంటి వాళ్ళతో గొడవ. ప్రయాణం చేస్తుంటే తోటి ప్రయాణికులతో గొడవ. గొడవ పడకోకుండా వాళ్ళకి రోజు గడవదనమాట. అంతే కలహం. ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత కింద ఉన్నారు. 8వది కపటం. గ్రీకులో డోలోస్ అని చెప్పన్నారు. లోపల ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడటం. దీన్ని ఏమన్నారంటే వేషధారణ అని చెప్పనన్నారు. లోపల ఉన్న చెడుగును బయటికి చూపించుకోకుండా
దానిని కప్పిపుచ్చడానికి, మనుషుల మెప్పును పొందడానికి, లేక మనుషుల ద్వారా తమకు కావలసిన మేలును పొందుకోవడానికి చేసేదే వేషధారణ, నటించడం అంటారు దీన్ని. వేషధారణ గురించి ఇంకొక విధంగా చెప్పాలంటే, లోపల ఉన్న వేషాన్ని కప్పపుచ్చడానికి బయట మరొక వేషం వేయడం అని చెప్పని అంటారు. గమనించండి, ఒకవేళ మనం నటించాల్సి వస్తే 5 సార్లు నటించగలుగుతాం, 6వసారి తప్పకుండా దొరికిపోతాం. ఒకవేళ 10 సార్లు ఒకవేళ గెలిసేయచ్చు, పర్వాలేదు, నటించవచ్చు. కానీ 11వసారి ఖచ్చితంగా దొరికిపోతాం. కాబట్టి నటించి మనుషులను మనం మెప్పించలేము, నటించి దేవుణ్ణి మెప్పించలేము. ఎందుకు కపటంగా ఉంటారు మనుషులు? వాళ్ళలో నిజాయితీ లేనప్పుడు కపటంగా నటిస్తారు. కపటంగా ప్రవర్తించిన వారు గెహజీ మనకు కనబడతాడు కదండి. ఎక్కడికి వెళ్ళావయ్యా అని చెప్పానంటే, లేదు ఇక్కడే ఉన్నాను అన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళావా అని చెప్పని అడిగాడు ఎలీషా. నువ్వు రథం వెనుక పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు కూడా రాలేదా అని చెప్పనన్నాడు ఎలీషా ప్రవక్త. నటించాడు. హేరోదు యేసుప్రభు పుట్టినప్పుడు ఆ జ్ఞానులను ఏమన్నాడు? మీరు ఆ యూదుల రాజును మీరు ఆరాధించండి, పూజించండి, వచ్చి నాకు చెప్పండి, మరలా నేను వెళ్ళి ఆయనను కూడా ఆరాధిస్తానన్నాడు. కానీ లోపలేముంది? కపటముతో వాళ్ళను ప్రేమతో ఆహ్వానించాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు కూడా దేవుని సేవలో పరిచర్యలో ఉన్నాడు. ఏం చేశాడు? కపటముతో ప్రభుని ఏం చేశాడు? అప్పగించేశాడు. ప్రభుతో తిన్నాడు, ప్రభుతో ఉన్నాడు, ఏమన్నా ఆయన మాటలు విన్నాడు, ఆయన బోధలు విన్నాడు, ఎన్నో విన్నాడు. అన్నీ చేసినా కానీ కపటముతో ఏం చేశాడు? ప్రభువును అప్పగించేశాడు. ఈ కపటం అనేది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి దంపతులు వేషధారులుగా బయటపడ్డారండి. తర్వాత వారి కుమారుడు కయ్యను దేవుని ఎదుట గొప్ప వేషధారిగా దొరికిపోయాడు. ఆదాము చేసిన పాపము హవ్వ మీదకు నెట్టబోయాడు. హవ్వ పాపాన్ని ఏం చేసింది? సర్పం మీదకి. ఇట్లా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వారి కుమారుడు అయితే తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. ఇక అప్పటి నుంచి మనుషులు వేషధారణ అనేటువంటి దానిని పెరిగిపోతూ వచ్చింది. ఎప్పటి కాలంలోనైతే ఇక చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా వేషధారణ కలిగినటువంటి మనుషులు మనకి కనబడుతూనే ఉంటారు. వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత కింద ఉన్నారు. 9వది వైరం. గ్రీకులో కాకోయతియ గ్రీకులో. వైరం అని అంటే అవతల వ్యక్తికి ఎప్పుడు చెడును వెతకటం, ఇతరుల పేర్లు ప్రఖ్యాతులను, అలాగే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయడం, గొడవ పెట్టుకోవడం. ఇది మనం పైన మాట్లాడుకున్నటువంటి విషయాలతో కపటము లేకుంటే కలహం అనేటువంటి దానితోనే సంబంధించింది. వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఇక 10వది కొండెగాండ్రు. 10వది ఏంటి? కొండెగాండ్రు. చూడండి, మనం 30వ వచనంలో కొండెగాండ్రు అంటే గ్రీకులో తుస్టేన్స్ అని చెప్పని అన్నారు. దీన్ని పుకార్లు పుట్టించడం. కొండెగాండ్రు అంటే ఎక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ. వాళ్ళకి కడుపు బాగదన్నమాట. ఏదైనా విషయం ఉందనంటే ఈ కుండలు చెప్పేటువంటి వారు. అప్పట్లో పూర్వకాలంలోనైతే ఈ ఇంటికి నుంచి ఆ ఇంటికి వెళ్ళేవారు, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళని అవసరంలా, చేతులకు వచ్చేసింది అనమాట. ఇంటికి వెళ్ళి చెప్పనవసరంలా. అదే వెన్నుపోటు పొడవడం, కీడు కల్పించే తలంపులతో చెడు మాటలు మాట్లాడడం. ఈ కుండేలు చెప్పేవారు ఎలాంటి వారంటే, వేరే వ్యక్తి అక్కడ లేని సమయంలో అతన్ని ఏం చేస్తారనంటే, ఒక ఆయన అన్నాడు, బార్కుడు అనేటువంటి ఆయన, చీల్చి చండాలుతాడంట. అక్కడ విషయాలు ఎక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం. ఇవి మనుషుల గౌరవాన్ని, మనుషుల విలువను పాడు చేయడానికి, లేని దానిని ఉన్నది ఉన్నట్టుగా చెప్తారంటే కాదు, దానికి కొంత వీళ్ళు చెప్పేది కొంచెం అట్రాక్ట్గా ఉండాలంటే దానికి మసాలా జోడించి కొంచెం చెప్పాలన్నమాట. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పరు. పైగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోకుండా ఇతరుల గౌరవాన్ని, విలువను పాడు చేయడం. వీళ్ళు ఎక్కడున్నారు? ఆల్రెడీ కుండాలు చెప్పేటువంటి వారు మనకు ముందు కనబడుతూ ఉంటారు చాలామంది, కుండాలు చెప్పడం. తర్వాతి అపవాదకులు. గ్రీకులో కాటలాలోస్ అని చెప్పనన్నారు. ఇతరులపై నింద మోపడం. అపవాదకులు అంటే అపవాదాలు వేయడం. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అయితే
అపవాదాలు చెప్పేటువంటి లక్షణం ఎవరిదనంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 12 వెర్స్ 10 చదువుదాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరము మోపువాడంటే అపవాదాలు వేయడం అనమాట. అంటే ఇతరుల మీద నింద మోపడం, ఇతరుల మీద నేరాలు మోపడం చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వారు అంటే ఒక వ్యక్తి మీద అబద్ధపు కథలు పుట్టించి ప్రచారం చేయడం, ఒక వ్యక్తి మీద కథలు పుట్టించి స్టోరీలు క్రియేట్ చేసి వాళ్ళు ఇతరుల గౌరవాన్ని వాళ్ళు పూర్తిగా పతనానికి తీసుకుని వెళ్ళిపోవడం, అపవాదాలు వేయడం మనకి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు. గమనించండి, ఒకవేళ ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ మంచి ఉద్దేశంతోనే పలకరించుకుని ఒంటరిగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఈ అపవాదకులు చూశారనుకోండి, వాళ్ళు మంచి ఉద్దేశంతోనే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మంచి ఉద్దేశంతోనే వాళ్ళిద్దరు స్త్రీ పురుషులు మాట్లాడుకుంటున్నారు. కానీ అపవాదకులు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికి ఏదో సంబంధం అంటగట్టేస్తారు. వాళ్ళు మంచిగానే పలకరించుకున్నారు. సపోజ్ ఒకవేళ సోదరులు ఎవరైనా కనబడ్డారండి, ఒకవేళ ఒక బ్రదర్ ఒక సిస్టర్ని ప్రైజ్లాడ్ సిస్టర్ అని చెప్పి నవ్వుతూ చెప్పాడు, నవ్వుకుంటూ వెళ్ళాడండి, వాళ్ళ మంచి ఉద్దేశంతోనే ఆత్మీయులుగానే ఉన్నారు. కానీ అపవాదకులు చూశారనుకోండి, ఎందుకు నవ్వాడంటావు, ఎందుకు నవ్విందంటావు అనే సంబంధాన్ని అంటగట్టాడు. అపవాదాలు వేయడం, లేని దానిని పుట్టించడం, లేని దానిని క్రియేట్ చేయడం. వీళ్ళకు విషయం పూర్తిగా తెలియకపోయినా వాళ్ళకు తెలిసిన కొద్దిపాటి విషయంతో ఏం చేస్తారంటే నింద వేసేస్తారు, అనుమానాలు పుట్టించడం. ఇందులో కొంతమంది చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు అని చెప్పని కొంతమంది చెప్పారు, చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అపవాదాలు వేసేటువంటి విషయాల గురించి ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి, ఖచ్చితంగా మనకి తెలిసినప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడాలి. కానీ తెలియకోకుండా సగం సగం తెలిసిన తర్వాత దాని గురించి మరలా మనం కొంత యాడ్ చేసి దాని గురించి మరికొంత కలిపి లేనిపోని దానిని క్రియేట్ చేసి అనుమానం కల్పించడం అది సరైన పద్ధతి కాదు. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత కింద వాళ్ళు ఉన్నారు. తర్వాత 12వది దేవద్వేషులు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి ద్వేషించేటువంటి వారు, దేవుని నామాన్ని దూషించి బ్రతికేటువంటి వారు, దేవుడు చేసిన కార్యాలన్నా దేవుడు చేసినటువంటి శిలువ త్యాగాన్ని ఆయన ఇవ్వబోయేటువంటి పరలోకాన్ని దూషించి హేళనగా మాట్లాడేటువంటి వారు. దేవుడు వాళ్ళను ఎలాంటి స్థితికి అప్పగించేశాడు, తర్వాత వాళ్ళకు ఎలాంటి పర్యవసానం ఉంటుందో తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని కానీ దేవుని కార్యాలు కానీ చూడండి, మనకి ఈనాడు చాలా భయంకరంగా ఈవెన్ మన ఆంధ్రాలో కూడా ఎక్కువైపోయింది కదా, దేవుని నామాన్ని, యేసు నామమును, లేకుంటే క్రైస్తవులను, లేకుంటే ప్రభును ఆరాధించేటువంటి వాళ్ళని ద్వేషించేటువంటి వాళ్ళు, దోషకులు ఎక్కువైపోయారు కదా. ఇవన్నీ కూడా ఎక్కువవుతూనే ఉన్నాయి. 13వది హింసకులు. గ్రీకులో హెబ్రిస్టేస్ అని చెప్పనన్నారు, ఇతరుల మీద దాడి చేసేటువంటి వారు. హింసకులు అంటే ఇతరులు వాళ్ళు మాటలతో కావచ్చు చేతలతో కావచ్చు ఇతరులను హింసిస్తూనే ఉంటారు. ఎదుటివారు బాధపడుతుంటే చూసి ఆనందించేటువంటి వారు హింసకులు. అంతేకాదు అవమానపరచడం, తిరస్కరించడం, మాటలతో ఎదిరించడం, మాట చెప్తే మాటకు వ్యతిరేకంగా చెప్పడం, దాడి చేసి అవమానపరిచేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. వీళ్ళు ఎలాంటి వారంటే దేవుణ్ణి మనుషులను లెక్క చేయకుండా తాము కోరుకున్న రీతిలో జీవించేటువంటి వారు, తమకు అటు దేవుడు కానీ ఇటు మనిషి కానీ అవసరం కానీ లేదన్నట్లుగా జీవించేటువంటి వారు. మనుషులను ఏం చేస్తారు? హింసిస్తూనే ఉంటారు. వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే తమ దారికి అడ్డు వస్తే దేవుణ్ణి కూడా లెక్క చేయరు, మనుషులను కూడా ఏమాత్రం లెక్క చేయరు. హింసించడానికి, ఇతరులకు నష్టం కలిగినా నష్టం కలిగించినా, వాళ్ళు చేసే ఇతర పనులకు అభ్యంతరంగా ఉన్నా సరే తాము చేయాలనుకున్న పనిని ఏం చేస్తారు? చేసుకుంటూనే వెళ్ళిపోతారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు ఇష్టమైనటువంటి కార్యాలు, ఇతరులను బాధ పెట్టడం, హింసించడం, మాటలతో క్రియలతో హింసిస్తూనే ఉంటారు. ఇలాంటి వారు హింసకులు. చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనంటే ఈ మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి మనసు ఎంత బాధపడుతుందో అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళు చేసే పనుల ద్వారా, వాళ్ళు చేసేటువంటి పనుల యొక్క ఉద్దేశాల ద్వారా నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని ద్వారా ఎదుటి వాళ్ళకి నష్టం కలుగుతుందేమో, ఎదుటి వాళ్ళకు బాధ కలుగుతుందేమో, నేను ఈ పని చేయడం వల్ల ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందేమో అని చెప్పని వాళ్ళు ఏమాత్రం ఆలోచించరు. వాళ్ళు అనుకున్న పని, వాళ్ళ ఉద్దేశం నెరవేరాలంతే. ఆ విషయంతోనే, ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు.
ఇది చేస్తే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి కనీసం ఆ కామన్ సెన్స్ కూడా వాళ్ళు కోల్పోతారు. ఎవరు వీళ్ళు? హింసకులు. వాళ్ళు దేవుని ఉగ్రత ఉన్నారు. ఇక 14వది అహంకారులు. తమను తాము గొప్పగా హెచ్చించుకునేటువంటి వారు. అహంకారులు అంటే ఎవరు? ఇంకొక మాటలో చెప్పాలంటే గర్వం కలిగినటువంటి వారు. కొంతమంది వాళ్ళ మాటల్లో గర్వం కనబడుతుంది, వాళ్ళ చూపుల్లోనే కొంతమందికి గర్వం కనబడుతుంటుంది. మరి కొంతమంది వాళ్ళ ప్రవర్తనలో గర్వం కలిగినటువంటి వారు. ఇతరుల కంటే తమను తామే హెచ్చించుకోవడం, అవతలి వారిని చిన్న చూపు చూడడం. గర్వించిన వారు, గర్వంతో రగిలిపోయినటువంటి వారు తమను తాము హెచ్చించుకుని తామే గొప్పగా చూపించుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వారు. చూడండి, మనకి బైబిల్ గ్రంథంలో చాలామంది కనపడతారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో గర్వంతో రగిలిపోయాడు కదా. దేవుడు ఏం చేశాడు? 10 అద్భుతాలు చేసి చివరి అద్భుతమైనటువంటి తొలుచూలులను హతం చేసి తన కుమారుడు చనిపోయిన తర్వాత అర్థమైంది తను ఎంత గర్వంతో ఉన్నాడు అన్నది. తనకి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు కోరాహు, దాతాను, అబీరాములు వీళ్ళ గర్వంతో తిరుగుబాటు చేశారు. నెబుకద్నెజర్ మహారాజు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చేశాడు? గర్వపడినందుకు అతన్ని గడ్డి తినిపించాడు. కొత్త నిబంధన గ్రంథంలో హేరోదు తనను తాను దేవునిని మహిమపరచడానికి బదులుగా తను మహిమపరుచుకున్నాడు. అపోస్తలుల గ్రంథంలో మనకు కనబడుతుంది. పురుగులు పడి చచ్చిపోయాడు. గర్వపడిన వాళ్ళు నాశనానికి వెళ్ళిపోయారు. గర్వించే వాళ్ళు ఎక్కడున్నారు? ఆల్రెడీ దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. 15వది బెంకములాడేవారు. గ్రీకులో అలజోన్ అని చెప్పన్నారు. బడాయి కబులు చెప్పేవారు డాంబికులు. బెంకములాడేటువంటి వారు తమకున్న దానిని బట్టి బడాయి పడతారట. వారు చేయగల దానిని బట్టి డంబాలు పలుకుతారట. తమకు లేనిది ఉన్నట్టుగా నటించడానికి, తాను చేయనిది చేసినట్లు నటించడానికి, ఇతరుల కంటే తాము గొప్పవారమని చూపించుకోవడానికి నటించడం, మోసం చేయడం, నమ్మబలగటం లేక అబద్ధాలు చెప్పడం. వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటే లక్షల్లో మాట్లాడతారు, కోట్లలో మాట్లాడతారు. డాంబిక్కులు వీళ్ళు, బెంకములాడేటువంటి వారు. గమనించండి, ఇలా డంబాలు చెప్పుకునేటువంటి వారు లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవడం కూడా దేవుని శిక్షలో కూడా ఒక భాగమేనండి. కొంతమంది చాలా ఎక్కువ చెప్పుకుంటారు, లేని దానిని ఉన్నట్టుగా చూపించుకోవడానికి ఎక్కువ మాట్లాడతారు కదా. లేకపోయినా కానీ ఎక్కువ చెప్పుకోవడం, వాళ్ళు దేవుని శిక్షలో ఉన్నారు అనేది వాళ్ళకి తెలీదు. నిజానికి వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత కింద నిలిచి ఉన్నారు. 16వది చెడ్డవాటిని కల్పించేవారు. గ్రీకులో ఎప్సరోటిస్ కాకోస్ అని చెప్పని అంటారు. వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళు పుకార్లు పుట్టించినంతకాలం పుట్టించారు. వాళ్ళ మాటల ద్వారా కొంతమందిని నమ్మిస్తారు. అయితే కొంతమందికి పాత విషయాలు మరలా చెప్తే అవి నచ్చవు కాబట్టి ఈ చెడ్డవాటిని కల్పించే వారు ఏం చేస్తారంటే కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారనమాట. చెప్పాల్సిన అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళారు, ఇంకా వాటిని మళ్ళా చెప్తే మొన్న చెప్పాం కదా అని చెప్పని అంటారు. కాబట్టి అందుకని మళ్ళీ కొత్త స్టోరీ సృష్టించి అబద్ధాలు కల్పించి చెడ్డవాటిని కల్పించి మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారంటే దేవుని ఉగ్రత కింద ఉన్నారు. 17వది తల్లిదండ్రులకు అవిధేయులు. చెప్పిన మాట, తల్లిదండ్రులు చెప్పినది చేయనటువంటి వారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేటువంటి వారు, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపనటువంటి వారు, తల్లిదండ్రులు చెప్పిన హెచ్చరికను తిరస్కరించేటువంటి వారు, తల్లిదండ్రులను అవసరమైతే కొట్టేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు. మనం అనుకోవచ్చు తల్లిదండ్రుల మాట వినట్లేదు, చెప్పిన మాట లెక్క చేయట్లేదు, చెప్పిన మాట వినట్లేదు అని చెప్పని అనుకుంటాం. కానీ ఆల్రెడీ దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే ఉగ్రత కిందకు అప్పగించేశాడు వాళ్ళని. అందుకని వాళ్ళ తల్లిదండ్రుల మాటకు లోబడరు, చెప్పిన మాట వినరు. తల్లిదండ్రులకు అవిధేయత చూపించే పిల్లలు అన్ని రకాల చెడుగుకు వాళ్ళు ఏం చేస్తారంటే సులభంగా లొంగిపోతారు. ఎదుటి వారికి తల్లిదండ్రులన్నా భయం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు? ఇది కూడా దేవుని ఉగ్రతలో ఒక భాగమే. వాళ్ళు దేవుని ఉగ్రతను అనుభవిస్తూ ఉన్నారు. ఇక 18వది అవివేకులు. దీన్ని గ్రీకులో అసనోటెస్ అని చెప్పన్నారు. తెలివి లేనివారు, బుద్ధి లేనివారు, మనసాక్షి లేనివారు, కనీసం ఆలోచన కూడా లేనటువంటి వారు. వీళ్ళు ఎలాంటి వారంటే ఎవరైనా అనుభవంతో ఏదైనా చెబుతుంటే కనీసం వాళ్ళు లెక్క చేయరు. వాళ్ళు చెప్పేవారు ఎవరైనా సరే నేర్చుకోవడానికి వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయరు. సత్యానికి చెవినివ్వకోకుండా తమ మనసుని ఏం చేస్తారంటే క్లోజ్ చేసేసుకుంటారు. ఎవరు చెప్పిన మాట లెక్క చేయరు, ఎవరు చెప్పిన మాటకు తల వంచరు, వినరు. మంచి చెప్పినా కానీ వాళ్ళు అంగీకరించరు. మనసాక్షిని వాళ్ళు తిరస్కరిస్తారు. అంటే వాళ్ళ మనసాక్షి అది తప్పు అని చెప్తున్నా కానీ అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అవివేకులు. ఇక 19వది మాట తప్పేటువంటి వారు. దీన్ని గ్రీకులో అనుంతెతోసస్ అని చెప్పన్నారు. అపనమ్మకస్తులు. మాట చెప్పి మాట ప్రకారం చేయకుండా మాట తప్పేటువంటి వారు.
మేము వస్తామంటారు కానీ వాళ్ళు రారు. మేము చేస్తాము అని అంటారు కానీ చెయ్యరు. మేము జరిగిస్తామని చెప్పని అంటారు కానీ వాళ్ళు జరిగించరు. మాట మాత్రం ముందు మాట్లాడతారు, మేము చేస్తామండి, అది చేస్తామండి, ఇది చేస్తామండి, అది జరిగిస్తామండి, మాకు ఇది జరిగితే ఇది చేస్తామని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాట తప్పుతారు. మాట తప్పేటువంటి వారు అపనమ్మకస్తులు. అంటే ఆల్రెడీ తీసుకుని మాట ప్రకారము ఇస్తానని చెప్పానంటే వాళ్ళకు కూడా అవసరతలు ఉంటాయిగా, వాళ్ళకు టైం పెట్టుకుంటారుగా. మీరు పలానా టైంకి ఇస్తానని చెప్పని అన్నారు అని అన్నప్పుడు వాళ్ళు వేరే విషయం గురించి ఎదురు చూస్తారు. కాబట్టి మాట తప్పడం, మాట ప్రకారం తిరిగి ఇవ్వడం అన్నది నిజమైన దేవుని వెంబడించేటువంటి క్రైస్తవుల, నిజమైన దేవుని బిడ్డలకు ఉండే లక్షణం అండి. మాట తప్పడం అది సరైన పద్ధతి కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని చెప్పాడు. దానికి మించినది దుష్టుల నుండి వచ్చినది. మాట తప్పేవారు ఎవరు? అబద్ధికులు. అబద్ధికులు అంటే ఎవరు? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. సాతాను మనుషులు వాళ్ళు. మీరు గమనించండి, మాట చేస్తానంటే చేస్తాం. ఒకవేళ చేయకపోతే, మనకు పరిస్థితి కుదరకపోతే వస్తానన్నామండి, పరిస్థితి ఒకవేళ అనుకూలించలేదు, ఫోన్ చేసి బ్రదర్ నేను రాలేకపోతున్నాను, నాకు పరిస్థితి అనుకూలించలేదని చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. చెప్పుకోకుండా మాటను పక్కన పెట్టేసాం, చేస్తానని చెప్పి చేయకపోవడం, తీసుకున్న దానిని మేము ఇస్తామనడం, ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మాట తప్పేటువంటి వారు. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఇక 20వది అనురాగరహితులు. ఏమాత్రం అనురాగం లేనటువంటి వారు, ప్రేమ లేకపోవడం, ఇతరుల పట్ల ఎలాంటి భావన లేకపోవడం. సర్వసాధారణంగా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, వీళ్ళ సమాజంలో వాళ్ళ కన్న పిల్లలను కూడా వారి కనీసం ప్రేమగా అనురాగంగా మాట్లాడినటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నిజంగానే వీళ్ళను పిల్లలను కన్నారా వీళ్ళు అనిపిస్తుంది. ప్రేమ లేనటువంటి వారు, అనురాగం లేనటువంటి వారు, నిజంగా వాళ్ళు వాళ్ళ కొడుకేనా, వాళ్ళ కూతురేనా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూసేటప్పుడు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళు చూడనటువంటి వారు. అలా చేయకపోవడం దేవుని ఉగ్రతలో కూడా ఒక భాగమే. నీ భార్యని కానీ, నీ భర్తని కానీ, నీ బంధువులను కానీ, నీ తోబుట్టులను కానీ వాళ్ళ మీద కనికరం కనీసం ఎప్పుడు కూడా కసురుకుంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా కొంతమంది అది అనురాగ రహితులు, ఏమాత్రం అనురాగం లేనటువంటి వాళ్ళు. ఇక చివరిది నిర్దయులు. నిర్దయులనంటే గ్రీకులో అనేలిమోస్ అని చెప్పన్నారు. ఏమాత్రం దయలేనటువంటి వారు. నిర్దయులంటే దయలేనటువంటి వారు. మనము గమనించినట్లయితే ఎదుటి వాళ్ళు ఎవరైనా సమస్యలో ఉంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, ఎవరైనా మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటే కనీసం దయ చూపించడం, కనీసం వాళ్ళు ఏదైనా సపోజ్ ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, మన కళ్ళ ముందే బాధపడుతూ ఉన్నాడు, కనీసం వాళ్ళకి దయ చూపించడం అన్నది లేకపోవడమే నిర్దయులకు ఉండేటువంటి పరిస్థితి. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు, మంచి సమరడి కూర్చున్నటువంటి కథ. ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కుకున్నాడు, అతనిని బాగా కొట్టారు, అతని దగ్గర ఉన్న దాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. అదే దారిలో ఎవరు వచ్చాడు? యాజకుడు వచ్చాడు, చూసుకుని నాకెందుకులే అని చెప్పని వెళ్ళిపోయాడు. అదే దారిలో లేవీడు వచ్చాడు, చూసుకుంటూ వెళ్ళిపోయాడు, నాకెందుకులే అనుకున్నాడు. కానీ ఒక సమరయుడు వచ్చాడు, వాడు పడి గాయాలతో రక్తం కారుతూ కొర ప్రాణంతో ఉన్నప్పుడు వాని దగ్గరికి వెళ్ళి వానికి నీళ్లు పట్టించి లేవనెత్తి వాళ్ళకి గాయాలు కట్టి వాడి గాడిద మీద ఎక్కించుకుని ఏం చేశాడు? పూటకోళ్ళ ఇంటి వానికి తీసుకుని వెళ్ళాడు. అది దయ చూపించడం అంటే. కనీసం ఎదుటి వాళ్ళు ఏదైనా బాధలో ఉంటే, ఎదుటి వాడి కష్టంలో ఇబ్బందులో ఉన్నాడని తెలిసి కూడా ఏమాత్రం దయ చూపించకపోవడం. ఇది ఈ 21 లక్షణాలు కలిగినటువంటి వారు దేవుని ఉగ్రత కింద నిలిచి ఉన్నారు. వెళ్దాం, చూడండి, ముగించుకుందాం. మనం రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వాళ్ళకి తెలుసు ఇవన్నీ చేస్తే మాకు మరణం ఉందని, ఇవన్నీ చేస్తే మాకు ఖచ్చితంగా కఠినమైన శిక్ష ఉందని వాళ్ళకి తెలుసు. వారు బాగుగా ఎరిగియుండి కూడా వాళ్ళని ఏం చేస్తున్నారు? అదే చేస్తూ ఉన్నారు, అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దుర్నీతిలో బతికేవారు, కపటముతో ఈ 21 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ
కనుపరిచేటువంటి వారు, వాటిని కలిగి ఉన్నవారు సమాజంలో మనకి చాలామంది కనబడతారు. ఇవన్నీ మీరు గమనించండి, మనకి సమాజంలో దేవుని ఎరగని వాళ్ళలో ఉంటాయని చెప్పని అనుకుంటున్నాం. గమనిస్తే వీటిలో చాలా లక్షణాలు సంఘంలో ఉన్నటువంటి మనలో కూడా కనబడుతుంటాయి. బయటి వాళ్ళలో మాత్రమే కాదు సుమా, మనలో కూడా కనబడుతుంటాయి. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఇలాంటి వాటిని కనుక మనం అనుసరించే జాబితాలో మనం కూడా ఉంటే గమనిస్తే మనకేమొస్తుంది? మరణం అంటే భౌతిక సంబంధమైన మరణం కాదు సుమా, రెండవ మరణం గురించి మాట్లాడుతుంది బైబిల్. రెండవ మరణం అది భయంకరమైంది. నరకానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన వాడు ఇంకెన్నాడు బయటికి రాలేడు. కాబట్టి మరణమునకు తగిన వారను దేవుని న్యాయ విధిని వారు బాగుగా తెలుసు వాళ్ళకి, అయినా కానీ వాటిని ఏం చేస్తూ ఉన్నారు? అనుసరిస్తూ ఉన్నారు. వాటిని చేసే వాళ్ళతో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫాలో అయిపోతున్నారు వాళ్ళనే. వాటిని చేసే వాళ్ళతో కూడా సమ్మతిస్తున్నారు. కాబట్టి వాళ్ళు నిత్య నాశనానికి, నిత్య మరణానికి వెళ్ళిపోతారు. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఈరోజు ఈ రోమిలికి రాసిన పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా 28వ వచనం నుండి 32వ వచనం వరకు మరలా 2-3 సార్లు చదవండి. ఆ లక్షణాల్లో ఏదైనా ఒకవేళ మనలో ఉంటే మనం పశ్చాత్తాపడదాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఒప్పుకోకపోతే మనకు నిత్య మరణము, రెండవ మరణం సిద్ధంగా ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం, దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. వారి మనసులో దేవునికి చోటిని నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. కాబట్టి ఒకవేళ మనల్ని మనమే చెక్ చేసుకుందాం. ఈ 21 లక్షణాల్లో ఏది మనలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గర అడుగుదాం, క్షమించమని వేడుకుందాం, దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం, దేవుని సహాయం కోరుకుందాం. మనం నరకానికి వెళ్ళిపోవడానికి దేవుడు మనల్ని రక్షించలేదు. నిత్య మరణానికి వెళ్ళిపోవడానికి దేవుడు మనలను పిలవలేదు. దేవుని సంఘానికి దేవుడు మనల్ని పిలిచింది, తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించినది ఎందుకంటే దేవునితో పాటు ఉండాలని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని. పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, రోమిలికి రాసిన పత్రికను బట్టి మాకు ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మనసులో మీకు చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యములు చేయడానికి వారిని భ్రష్ట మనసుకు నీవు అప్పగించేసావని, ఆ భ్రష్ట మనసుకు అప్పగింపబడినటువంటి వారు మీ ఉగ్రత కింద నిలిచి ఉన్నవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో 21 లక్షణాలు మాకు నేర్పించావు ప్రభా. వాటిలో ఏది మాలో ఉన్నప్పటికీ అది మమ్మలను రెండవ మరణానికి తీసుకుని వెళ్ళిపోతుందని మరొకసారి మాకు హెచ్చరిక చేసావు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాం తండ్రి. వాటిని అనుసరించే వారితో కూడా మేము సమ్మతించుకోకుండా అలాంటి లక్షణాలు ఏది కూడా మా జీవితాలలో ఉండకుండా పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మల్ని కడగండి. మరొకసారి మీ ఎదుట క్షమించమని వేడుకుంటున్నాం. మీ రక్తంతో మమ్మల్ని కడగండి దేవా. మీ కనికరం మాపైన చూపించండి, మమ్మలను పవిత్రపరచండి, శుద్ధులుగా చేయండి, మమ్మల్ని క్షమించండి, కృపనివ్వండి ప్రభా. మీ చిత్తానికి లోబడి, మీ వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మీ చిత్తంలో మేము నడవడానికి, మీ వాక్య ప్రకారం జీవించడానికి మీ కృప, మీ సమాధానం మాకందరికి అనుగ్రహించి మేలుతో నింపి కాపాడి నిత్య మరణానికి వెళ్ళిపోయేవారుగా కాకోకుండా యుగయుగాలు తరతరాలు ఉండేటువంటి నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న వారు తండ్రి నాయన, అలాగే తండ్రి వాక్యము ద్వారా తండ్రి ఎవరైతే వింటున్నారో వారందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ రాజ్యమునకు వారిని మీరు సిద్ధపరిచి మేలుతో నింపి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.